ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సారంగి శ్రవ్య నవల నాటకం ధారావాహిక. గీత రచన, నవల రచన శ్రీమతి చుండూరు సీత. నవలా పఠనం, నిర్వహణ శ్రీ అడవి రాజబాబు. ఎడిటింగ్ శ్రీ పిల్లి శ్రీనివాస్, శ్రీమతి గాదివాణి. గ్రాఫిక్స్ మరియు యానిమేషన్ బొజ్జ అంజనీప్రియ, బొజ్జ చాణక్యవర్ధన్. పర్యవేక్షణ శ్రీ ఇల్లెందల రవికుమార్. ఇంతవరకు జరిగిన కథ: చక్రవర్తి అర్జునవర్మను కలిసి సారంగి మధువనం ప్రాంతంలో సాగునీరు, త్రాగునీటి కోసం వర్షపు నీటిని నిల్వ ఉంచేందుకు తటాకాలని, అలాగే ప్రజలను ఆకర్షించేందుకు ఓ ఆలయాన్ని నిర్మించమని కోరుతుంది. ఆ తరువాత అక్కడి నుంచి రుద్రరాజ్యానికి చేరుకున్నప్పుడు రాణి విద్యుల్లతాదేవి తన అంతఃపురానికి ఆమెను రప్పించుకుంటుంది. సారంగి మాటలకు రాణి విద్యుల్లతాదేవి ప్రశాంతపడుతుంది. ఇక చక్రవర్తి, నీలకంఠ శర్మ, రుద్ర సమావేశమై రవికాంతుడి మీద దాడి చేయటం గురించి, మధువనం ప్రాంతంలో తటాకం, దేవాలయ నిర్మాణానికి అవసరమైన నిధుల గురించి చర్చిస్తారు. దాడికి అవసరమైతే సారంగి సహాయం తీసుకోమన్న చక్రవర్తి మాటలకు రుద్ర ఆశ్చర్యపోతాడు. సారంగి చక్రవర్తిని ఎలా కలిసిందని అనుకుంటూ ఆమె పట్ల జాగ్రత్తగా ఉండాలని నిశ్చయించుకుంటాడు. వినండి సారంగి శ్రవ్య నవల నాటకం ధారావాహిక. ఇద్దరు భటులు గుర్రాల మీద వచ్చారు. ఇక్కడ సారంగి ఎవరు? అక్కడికి 10 అడుగుల దూరంలో ఉన్న జంపన్న గబగబా వచ్చి అన్నాడు. మా అమ్మాయే బాబు, ఎందుకు అడుగుతాన్రు? ఆమెను పిలవండి. సారంగి, అమ్మ సారంగి, ఏంది నాయనా? ఇల్లు నీకోసం అడుగుతున్నారు చూడు. ఎవరు మీరు? మేము మహారాజు రుద్రవారి భటులము. రాజావారు మీకు ఈ లేఖనివ్వమన్నారు. కర్రలు కట్టిన లేఖావస్త్రాన్ని చెప్పి ఇచ్చారు. దానిపై రాజముద్ర వేసి ఉంది. అంటే చించి చదవకుండా, చదివితే రాజముద్ర చెరిగిపోతుంది. సారంగి లేఖను తీసి చూసింది. అందులో కొన్ని బొమ్మలు చిత్రించి ఉన్నాయి. వంకర టెంకరగా గుర్తులేవో వేసి ఉన్నాయి. ఒక తొండబొమ్మ మాత్రం అర్థమయ్యేట్టుగా ఉంది. తమరిని సమాధానం రాసి ఇమ్మన్నారు. సారంగి ఇంటిలోకి వెళ్ళింది. కొద్దిసేపటికి తెల్లని పట్టువస్త్రాన్ని పట్టుకువచ్చింది. అది చిన్నగా ముఖం తుడుచుకునే చిన్ని దస్తీలా ఉంది. దాన్ని ఒక తెల్లని శంఖంలో పెట్టి వాళ్ల చేతికి ఇచ్చింది. ఈలోగా జంపన్న దాహం తీర్చుకోండయ్యా అంటూ చల్లని మజ్జిగ తెచ్చి ఇచ్చాడు. అది తాగి వాళ్ళు వెళ్ళిపోయారు. జంపన్న గాని సత్తెమ్మ గాని ఆమెను అడగలేదు సైనికులు ఏం తెచ్చారు అని. ఇదివరకే ఆమె వాళ్ళకి చెప్పి ఉంచింది. అమ్మా, నాయనా, ఇంక కొంతకాలం దాకా ఎవరన్నా ఈడకొచ్చినా, నేను ఏడికెళ్ళినా నన్నేం అడగద్దు, వివరాలు చెప్పమనద్దు. మీ అంతగా మీరుండండి. నా అంతట నేను నా పని చేసుకుంటా. ఆ మర్నాడు సారంగి వేప చెట్టు కింద కూర్చుని వ్యాసభారతం చదువుతోంది. కాసేపు అటూ ఇటూ తచ్చట్లాడిన తండ్రి వచ్చి, బిడ్డా, మీ అమ్మ నీళ్ళ కనిపోయి 2 గంటలైతాంది, ఇంకా రాకపోయినైంది? దానికి సారంగి, నాయనా, ఏ మైసమ్మతో రాధమ్మతో కనబడి ఉంటారు, ముచ్చట్లు పెడుతుంటది. లేదు బిడ్డా, వాళ్ళ గుడిసెల కాడనే ఉన్నారంట. మీ అమ్మ కాలువ కాడ కూడా లేదట. సారంగి కావ్యానికి నమస్కరించి అది తండ్రి చేతికిచ్చి, నాయనా, ఇది ఇంట్లో పెట్టు, నేను చూసొస్తా అని బయలుదేరింది. ఆమె బయలుదేరగాని గూడెంలో చాలామంది పిల్లలు గుంపుగా ఆమెతో బయలుదేరారు. చెరువు, కాలువ, 4 దారులు అన్నీ వెతికారు. ఆమె కనబడలేదు. పిల్లలంతటా వెతికేసి వచ్చారు. అంతలో ఆమె సావాసగాళ్ళు వచ్చారు. వాళ్లే ఆమె సైన్యం. ఏమైంది అని అడిగారు. పిల్లలంతా పోటీలు పడి సత్తెమ్మత్త ఎప్పటినుంచి కనిపించటం లేదు, ఆమెను ఎక్కడెక్కడ వెతికారో చెబుతున్నారు. విషయం విని, ఉండండి, మేం వెతికి వస్తాం అంటూ తలో దిక్కు వెళ్లారు. అంతా వెతికి కొంచెంసేపటికి తిరిగి వచ్చారు. అందులో ఒకతను ఒక చిన్న వస్త్రాన్ని ఆమెకి అందించాడు.
దానిమీద ఇలా రాసి ఉంది: సారంగి, మీ అమ్మ నా దగ్గర క్షేమంగా ఉంది. ఆమె నీకు కావాలంటే నువ్వు కనుందిబ్బకరా. ఒక్కదానివే సుమా, ఇంకా ఏ ఆయుధాలు తేవద్దు. రవికాంతుడు. అది చూసి కనుబొమ్మలు ముడిచి తన వారి వైపు చూసి బయలుదేరింది. అప్పుడామె రాంపల్లి నేతచీరని పల్లెవాటు వేసి కట్టుకుంది. కనుందిబ్బంటే రెండు రాజ్యాల మధ్యనున్న సరిహద్దు భూమి. ఎవరివైపు వారు హద్దుల్లో చెట్లు పెంచుకున్నారు. అవి పెద్ద వృక్షాలై ఒకవైపు వారు మరోవైపు రాకుండా పాకాయి. అయినా వెదురు బొంగుని నాటారు. అది రాక్షసులా పొడుగ్గా పెరిగి సరిహద్దుకు పటిష్టమైన హద్దు ఏర్పరిచింది. పల్లపు ప్రాంతం బాగానే ఉన్నా కొంచెం ఎత్తులో ఉన్న ప్రాంతంలో ఏ చెట్టు మొలవలేదు. అందుకని అక్కడ హద్దులు నామమాత్రంగా మిగిలాయి. రవికాంతుడు చెప్పిన చోటుకి వెళ్ళింది సారంగి. అక్కడ ఆమె తల్లి ఓ కొండరాయి మీద కూర్చుని ఉంది. సారంగి అక్కడికి రాగానే రవికాంతుడు, రా సారంగి, ఇట్రా, కూర్చో ఇక్కడ. ఓ చిన్న ఆసనం చూపించాడు. వద్దు దొరా, నేనిక్కడ కూర్చుంటా. చెప్పండి. ఏమిటి సారంగి, నా సరిహద్దులోకి రాగానే భయమేసిందా? నన్ను దొర అంటున్నావు? ఈ వినయం భయంతో వచ్చింది కాదు బాబూ. ఎంతైనా మీరు రాజు. దేశభేదం, సరిహద్దువాదం ఉండొచ్చు. కానీ నా వంటి సామాన్యురాలికి పెద్దోరే కదా. శభాష్, నీ వినయం నచ్చింది. నాతో చేతులు కలిపావంటే ఒక పరగణాకి రాణిని చేస్తా. అప్పుడు నిన్ను నువ్వు ఒక సామాన్యురాలు అనుకోవు. వద్దు దొరా, నా గూడెం నాకు చాలు. ఏ పదవులు వద్దు. కానీ రాబోయే ఆపద నీకు తెలియటం లేదు. ఆ రుద్ర నిన్ను ఇష్టపడుతున్నాడు. అక్కడ అతనికి రెండో భార్యగానో మూడో భార్యగానో ఉండటం మేలో, లేదా ఓ పరగణాకి రాణిగా ఉండటం మంచిదో ఆలోచించుకో. ఇక చక్రవర్తి అంటావా? ఉత్త పిరికివాడు. శాంతి శాంతి అనటం తప్ప మరో మాట లేదు. దొరా, నేను మీ నాన్నగారిని పిచ్చి మాట ఒకటి అన్నాననుకోండి, మీ స్పందనేంటి? నిన్ను నరికి పారేస్తా కదా. చక్రవర్తి మాకు పితృ సమానులు. వారిని నా ముందు ఏమైనా అంటే మీరు చేస్తానన్న పని నేనే చేయవలసి వస్తుంది. ఏమిటి నీ పొగరు? నా రాజ్యంలోకి వచ్చి నన్నే నరుకుతానంటావా? నిన్ను నరికి కాకులకు గద్దలకు వేసినా అడిగేవారే లేరు, తెలుసా? ఇలా వాళ్ళు సంభాషించుకుంటూ ఉండగానే తల్లివంక ఓరగా చూసింది. ఆమె కనుబొమ్మల పైకెత్తి ప్రశ్నార్థకంగా చూస్తే కొంచెం అని సంధి చేసి ఊరుకుంది. అతని మాటకు సమాధానంగా, ప్రయత్నించి చూడండి. వెంటనే అతను తన వాళ్ళకి చెప్పాడు, రేయ్, వీళ్ళిద్దరినీ నరికేయండి. అంతే, వల్లెవాటి చాటు నుండి శంఖం తీసి బయ్యమని శబ్దం వచ్చేలా ఊదింది. అక్కడున్న వాళ్ళందరికీ చెవులు కీచుమనే ఆ శబ్దాన్ని భరించలేక చెవులు మూసుకున్నారు. వస్తూ వస్తూ కూతురు తన మీద పడేసిన ఆకులను తుంచి చెవులో పెట్టుకుంది సత్తమ్మ. తల్లి కూతుళ్ళకి ఆ శబ్దం ఇబ్బందిని కలిగించలేదు. కాని మిగిలిన వాళ్లంతా గట్టిగా చెవులు మూసుకున్నారు. ఆపు, ఆపే అరుస్తున్నాడు రవికాంతుడు. అలా ఊదుతోనే తల్లికి ఎడమ చేత్తో సంధి చేసింది. ఇద్దరూ ఆ చోటు వీడి కదిలారు. కీచుమనే ఆ శబ్దం గాల్లో కలిసి ప్రతిధ్వనిస్తూ అందరినీ పిచ్చివాళ్ళని చేస్తోంది. వాళ్లు రాజ్యపు హద్దు దాటే సమయానికి గూడిప సైన్యం అక్కడ సిద్ధంగా ఉన్నారు. ఆమె తల్లిని, తన శంఖాన్ని తన వాళ్ళకిచ్చి విల్లంబులు పట్టుకుని తిరిగి వెనక్కి వచ్చింది. రవికాంతుడి దగ్గరికి వచ్చి, దొరా, సైన్యం సేవకులు మీకే కాదు, నాక్కూడా ఉన్నారు. అదిగో ఆ చెట్ల మీద చూడండి. నా వాళ్ళు తమ విషపు బాణాలు వేస్తే మీలో ఒక్కరు కూడా మిగలరు. రాజు రుద్రకి మీకు మధ్య గొడవ.
మధ్యలో మాటలకి నన్ను పిలిచారు. అంటే ఒక రకంగా నేను రాయబారినని అర్థం. రాయబారిని చంపే దుర్మార్గపు రాజకీయం తప్పుదొరా. నేను తలుచుకుంటే మిమ్మల్ని ఇక్కడే బందీ చేసి మా రాజ్యానికి తీసుకుపోగలను. కాని అది మీకు చాలా అవమానకరం. ఈ పురుషాధిక్య సమాజంలో ఒక స్త్రీ చేతిలో మీరు బందీ అయి ఓడిపోతే తరువాత మీకు జరిగే అవమానాలు, ఈసడింపులు మీరు తట్టుకోలేరు. బలవన్మరణం తప్ప మీకు మరో దారి కనిపించదు. ఆ పని మీరు చేస్తే అందాలొలికే మీ పాప, కాబోయే రాజు మీ బాబు, వాళ్ళకి దిక్కెవరు? అందుకే నేను మీతో కయ్యానికి రాలేదు. మీరు వీరుడు, మీకా సంగతి తెలుసు. వీరుడిలా రాజు రుద్రతో పోరాడండి. అప్పుడు మీ ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారు. మీరు గెలిచినా, మరణించినా, ఓడినా వారికి మీరు ఆదర్శనాయకుడవుతారు. కాని ఇలా ఆడవాళ్ళని దొంగతనంగా తెచ్చే పిచ్చియుక్తులు వద్దు. ఇదిగో ఈ ఆకులు మీరంతా చెవిలో పెట్టుకొని ఈరోజు రాత్రి గడపండి. రేపటికల్లా మామూలుగా అవుతారు. లేదంటే రేపటికి మీ చెవులు రక్తం కారుతూ ఇబ్బంది పెడతాయి. మరో మాట దొరా, మరో మాట. మీకు రాజు రుద్ర మీద పగ ఎందుకు? రాణి విద్యుల్లతాదేవిని మీరు పెళ్లి చేసుకుంటానని కబురు చేస్తే మిమ్మల్ని కాదని తను ప్రేమించిన రుద్రని పెళ్లాడారు. అందుకని రుద్రని అంతం చేస్తే రాణి మీద మీ పగ తీరుతుంది. కాని మీ శ్రీమతి రాణి మనోజ్ఞాదేవి చేసిందేంటి? మిమ్మల్ని ప్రేమించానని, మీరు కాదంటే ప్రాణం తీసుకుంటానని రాయబారం పంపితే వారి తండ్రిగారికి తెలియకుండా తీసుకువచ్చి వివాహం చేసుకున్నారు. మీ శ్రీమతి చేసింది మీకు మురిపెంగానూ తోచింది. విద్యుల్లతాదేవి చేస్తే ముప్పుగా అనిపించింది. ఇదే న్యాయం దొరా? ఒకసారి ఆలోచించండి అని సారంగి గబగబా నడుచుకుంటూ తన రాజ్యపు సరిహద్దు చేరింది. మాటల మధురాంగి సమయోచిత చదరంగి రంగతిరంగి రంగుల సౌరంగి సారంగి వెళ్ళిన తర్వాత తన ముఖం తుడుపు వస్త్రం ఇక్కడ పడింది ప్రభు, భటులు తెచ్చి ఇచ్చారు. దానిపై మర్మలిపిలో ఇలా ఉంది. దొరా, ఈ విషయం నేను నా వాళ్ళు ప్రాణం పోయినా బయటపెట్టాం. మీ వాళ్ల సంగతి మీరు చూసుకోండి. ఎందుకంటే ఇది మీ ఏలుబడికే మచ్చ. అవును, నాతో ఉన్న వీళ్ళందరినీ దేశాంతరాలు పంపించి అక్కడ ఎడతెరిపి లేని పనివ్వాలి అనుకున్నాడు రవికాంతుడు. మర్నాడు రాజు రుద్రుని నుండి సమాచారం వచ్చింది. తాను వస్తున్నట్లు సారంగితో మాట్లాడవలసి ఉన్నదని దాని సారాంశం. ఆ తరువాత 3 రోజులకి వచ్చాడు. సారంగి ఆయనకు ఘనస్వాగతం ఏర్పాటు చేసింది. అంతా చూసి రుద్ర తృప్తిగా తలూపాడు. మంచి విందు చేసి విశ్రమించి లేచాడు. సారంగి, అలా తిరిగొద్దాం పద. ఇద్దరూ నడుచుకుంటూ వెళ్ళి తాము ఇదివరకు కూర్చున్న చోట కూర్చున్నారు. ఇప్పుడు అతని చూపుల్లో వాంఛ, ఆబతనం లేక హుందాగా ఉండటం గమనించింది. అతను ముందుగా, సారంగి, చక్రవర్తి నన్ను రవికాంతుడితో యుద్ధం చెయ్యమన్నారు. అందుకు నీ సాయం తీసుకుని ధన నష్టం, జన నష్టం తక్కువయ్యేటట్టు వ్యూహాన్ని రచించండి అన్నారు. ఏం చేద్దామంటావిప్పుడు? రాజా, మీరు చతురులు. వ్యూహాలు రచించడంలో మీ ప్రతిభ గొప్పది. అటువంటి మీరు నన్ను అడగడం నన్ను పరీక్షించడానికే కదా? లేదు సారంగి, ఇది రారాజు కోరిక. కాదనడానికి అవకాశం లేదు. ప్రభు,
నేను చిన్ని చిన్ని సలహాలు మాత్రమే ఇవ్వగలనేమో కానీ నిర్ణయాలు తీసుకునేది మీరే. అంటే మీ ఆలోచనలకు ఒక రూపం ఏర్పడి ఆచరణకు వచ్చినప్పుడు ఉప ప్రణాళిక వంటి చిన్న పనులు చేయగలనేమో, అంతే. ఆమె సమాధానం రాజు మనసుకు హాయినిచ్చిందని అతని కళ్ళ మెరుపు చూసి గ్రహించింది ఆమె. అయితే విను, మెరుపుదాడి చేసి రాజ్యాన్ని ముట్టడిద్దాం. అందుకు తగిన బలగం మనకి ఎలాగో ఉంది కాబట్టి ఇది మంచి ఆలోచన. అదే సారంగి, మన సైన్యంలో ఏదో లోపమున్నట్టు తోస్తోంది. పూర్తి ప్రక్షాళన మొదలెట్టాలేమో. ఏమిటి మహారాజా? సైనికులు బాగా బద్ధకంగా తయారయ్యారు. మొన్నీ మధ్య ప్రక్షాళన మొదలుపెట్టాను. ఇప్పుడు అయినా యుద్ధానికి సిద్ధం చెయ్యొచ్చా అన్నది నా సంశయం. మరిప్పుడు ఏం చేద్దామంటారు? ఒక ఉపాయం ఉంది. అదేంటని నేను అడగొచ్చునా? ఈ సైన్యం జీవం అట్టహాసం లేకుండా అతనో నేనో తేల్చి చెప్పే యుద్ధం మేమిద్దరమే చేస్తే ఎలా ఉంటుందంటావు? ఈ మాట అతను అనగానే సారంగి కూర్చున్న చోటు నుండి లేచి వచ్చి, దేవరా, ఈ ఆలోచన చాలా అద్భుతంగా ఉంది అంది మెచ్చుకోలుగా. కానీ సారంగి, దీనికతను ఒప్పుకోడు. అసలు ఈ ప్రతిపాదన తీసుకెళ్లిన వాళ్ళని నరికి పాడేస్తాడు. ఎలానో ఒకలా జాబు రాస్తే చించి పాడేస్తాడు. రాజా, యుద్ధానికి ముందు రాయబారిని పంపించడం మనకి పూర్వీకుల నుండి వస్తుంది. ఆ ప్రయత్నం మనం చేసి చూద్దాం. సారంగి, అతను మూర్ఖుడు, ఇలాంటివి స్వీకరించడు. పోనీ ప్రయత్నిస్తే? రాయబారానికి ఎవరెళతారు? ఇంత పెద్ద రాజ్యం మనది. ఇందులో ఏ ఒక్కరో వెళ్ళకపోరు ప్రభు. అంతటి రాజభక్తి ఎవరికుంది? ఎవరో ఎందుకు? నువ్వు వెళ్తావా? ఏంటి ప్రభు? చూడు, నీదాకా వచ్చేసరికి నిబ్బెరపోయి రెండోసారి అడిగావు. అంతే సారంగి, ప్రాణాల మీద తీపి లేనిదెవరికి చెప్పు? నే వెళ్తాను ప్రభు. చాలే, నేను హాస్యమాడాను. కాని నేను నిజమే చెప్పాను. వద్దు, ఈ సంభాషణ ఇంతటితో ముగించేద్దాం. ప్రభు, ఆడవాళ్లు రాయబారానికి పనికిరారని మీ ఉద్దేశమా? అది కాదు. అదే. ప్రభు, దేవుడు మీతో ఎందుకు పలికించాడో నాకు తెలియదు. నే వెళ్తాను. మీ మాట నిజం చేస్తాను. సారంగి, నీ పిచ్చి చేష్టల వల్ల చక్రవర్తి నుండి నాకు మాట తెచ్చేటట్టున్నావు. వారడిగితే నేనేం చెప్పాలి? ఇదే చెప్పండి, ఆ పిచ్చి మనిషిని నేను అదుపు చేయలేకపోయానని. నీ మొండిపట్టు వదిలిపెట్టవా? ఇది మొండిపట్టు కాదు రాజా. అక్కడ వాడు నిన్ను చంపేస్తాడు. హాయిగా చచ్చిపోతాను. ప్రయత్నం చేయకుండా ఎంతకాలం ఇలా పగలు పెంచుకుంటూ కూర్చుంటాం? సరే, నువ్వు వెళ్ళిరా. నువ్వు చనిపోయే సమయం వస్తే 10 మందిని చంపి అప్పుడు నువ్వు పో. కృతజ్ఞతలు దొరా. ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నావు? రేపు మంచి రోజుంది. రేపే వెళతాను. ఇక ఏం చెప్పమంటారో మీ నోటి నుండి విని ఒక దూతగా అదే చెబుతాను. సరే విను. రవికాంత, నీకు నాకు పడదని అందరికీ తెలుసు. మనిద్దరి వల్ల ప్రజలు ఎందుకు నష్టపోవాలి? అందుకని నువ్వు ఒక స్థల నిర్ణయం చెయ్యి. అక్కడికి ఇద్దరము వద్దాం. యుద్ధం చేద్దాం. అది మల్ల యుద్ధమో, కత్తి యుద్ధమో, శరాలో, కరాలో ఏదైనా సరే నువ్వే నిర్ణయించు. నియమ నిబంధనలు ఏమిటంటే, నేను ఓడిపోతే నా రాజ్యం నీకు అప్పగించి హిమాలయాలకు వెళ్ళిపోతాను. నువ్వు ఓడిపోతే నా మీద పగని విడిచెయ్యి. అది చాలు నాకు. రాయబారిగా ఒక స్త్రీని పంపించామని అది నీకు అవమానకరమని శంకిస్తే ఈసారి రాయబారిగా నేనే వస్తాను. నన్ను చంపుకో, ఈమెను మాత్రం వదిలేయి. ఇంతే నేను చెప్పదలుచుకున్నది. ప్రభు, ఓ మంచి పనికో యుద్ధానికో వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ల ఆశీస్సులు పొంది వెళ్ళడం మన సంప్రదాయం. ఈ 2 పనుల కోసం నే వెళ్తున్నాను. ఇప్పుడు రాజు కన్నా పెద్ద, నా దృష్టిలో మంచి రాజు కన్నా పెద్దవారు లేరు. అందుకని నన్ను ఆశీర్వదించండి. సారంగి వంగి అతని పాదాలు స్పృశించింది. రుద్ర కన్నీళ్లతో ఆమెను ఆశీర్వదించి హృదయానికి హత్తుకున్నాడు. అయితే అప్పుడు ఆయన మనసులో ఏ వికారాలు లేవు. ఒక శిష్యుడిని గురువు, అత్తారింటికి వెళ్లే కూతుర్ని తండ్రి, కుచేలుడిని కృష్ణుడు, ముద్దులలికే తన పాపను తల్లి చేసుకున్న ఆలింగనంలా పరమ పవిత్రంగా ఉందా ఆ ఆలింగనం. తర్వాత ఇద్దరూ గూడానికి వచ్చారు. తెల్లవారి సారంగికి వీడ్కోలు పలుకుతూ రాజు చెప్పాడు, నీవు వచ్చే వరకు నా మకాం ఇక్కడే. ప్రభు, మరి నేను రాకపోతేనో? ఈ గూడెమంతా నా రాజధానిలోనే ఉంటుంది. ప్రణాళిక
బాలికల సమర్థ ఆమె గొప్ప వ్యూహకర్త తన పల్లెకి నాయిక అంచనాల మాలిక విషయ గూఢచారి తాను వింత రాయబారి విషయ గూఢచారి తాను వింత రాయబారి రంగీ రంగుల సారంగి రంగీ రంగుల సారంగి. రవికాంతుడు కొలువై ఉన్న సభాది. ప్రజలు, పండితులు, పురోహితులు, మంత్రులు, రాజోద్యోగులు అంతా కొలువై ఉన్నారు. ఏదో విషయం మీద చర్చ నడుస్తోంది. అప్పుడొక రక్షకభటుడు వచ్చి, ప్రభు, మీ దర్శనం కోసం ఒక దూత వేచి ఉంది. ఆమె ఒక స్త్రీ. అంతే. సభలోని వారంతా కలవరపడ్డారు. దేవుడా, ఓ స్త్రీ హత్యని ఈరోజు మేం చూడబోతున్నామా అని దిగులు పడ్డారు. రాజు ఓసారి సభనంతా కలయి చూసి, ప్రవేశపెట్టు అన్నాడు. సారంగి తలపాగా చుట్టుకుని వచ్చింది. రాగానే తన తలపాగా తీసి రాజు సింహాసనానికి క్రింది మెట్టు మీద పెట్టి నమస్కరించింది. చుట్టూ చూసింది. ఆ రోజు వచ్చిన సైనికులు ఎవరూ కనిపించలేదు. ఎవరు నీవు? ప్రభు, నా పేరు సారంగి. ఎక్కడి నుండి వచ్చావు? త్రిలింగ ప్రాంతం. ఎవరు పంపించారు? మా రాజు రుద్ర పంపించారు. ఎంత ధైర్యం! నా శత్రు రాజ్యం నుండి నా రాజ్యానికి ఎలా రాగలిగావు? మహారాజా, నేను దూతగా వచ్చాను. దూత ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఏ రాజునైనా కలవవచ్చంటారు పెద్దలు. అందుకే మిమ్మల్ని దర్శించుకొని నా మనవి విన్నవించుకుందామని వచ్చాను. రాజుని నెమ్మదించమని, ఆమె సందేశం వినమని రాణి నెమ్మదిగా చెప్పింది. రవికాంతుడు నెమ్మదించి కూర్చుని, చెప్పు. మహారాజా, నేను దూతగానే వచ్చాను, కానీ విషయం రహస్యమైంది. అందుకని సరి రహస్య సమావేశం ఏర్పాటు చేస్తాం. ఇంతవరకు మీరు సారంగి శ్రవ్య నవలా నాటకం ధారావాహిక విన్నారు. గీతరచన, నవలా రచన శ్రీమతి చుండూరు సీత. నవలా పఠనం, నిర్వహణ శ్రీ అడవి రాజబాబు. ఎడిటింగ్ శ్రీ పిల్లి శ్రీనివాస్, శ్రీమతి గాదెవాణి. గ్రాఫిక్స్ మరియు యానిమేషన్ బొజ్జ అంజనీప్రియ, బొజ్జ చాణక్యవర్ధన్. పర్యవేక్షణ శ్రీ ఇల్లెందల రవికుమార్.